సో హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం. సో అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. సో హ్యాపీ దీపావళి. సో ఈ దీపావళికి మేము మా కుత్తింట్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు మేము కొంచెం షాపింగ్ చేయాలి. హాయ్ చెప్పు అందరికి హ్యాపీ దీపావళి. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే సో ఇక్కడ మాకు ఇక్కడ ఉంది కదా ఈ అరుగు. సో ఈ అరుగు అంతా ఖాళీ ఉంది. సో నాకు అంత నచ్చుతలేదు. సో మా పిల్లలు చెట్లు తీసుకొద్దామని చెప్తారు. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడ దాకా మొత్తం చెట్లు తీసుకొస్తాం. సో అట్నే ఇది వీటికి చిన్న చిన్న పెద్ద పెద్ద ఏనుగులు దీని మీద అన్ని చెట్లు వస్తాయి. ఇక కూర్చోనికి ఏమి ఉండదు. ఇక ఏనుగు కూర్చోనికి పెట్టించాను. నీకేమో చెట్టు పెట్టించాను నేను. అట్లా ఇక్కడ ఇటు వచ్చింది పెద్ద చెట్టు పెడదాం మమ్మీ. ఇక్కడ ఏనుగులు వస్తాయి. ఇడ పెద్ద ఏనుగులు పెడదాం. చిన్న ఉన్నాయని పెట్టినాం, కొనుక్కరాలేము కదా. అదే కొంచెం పెద్దది ఇద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మేమైతే బయలుదేరుతున్నాం. మా బాలమణి రెడీ అవుతుంది. సో మేము అశ్విన్ వాళ్ళది ఫంక్షన్ ఉంది. సో వాళ్ళ అక్క వాళ్ళది. సో అక్కడికి వెళ్తున్నాం. సో ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయిందట. అదే క్రేజీ అశ్విన్ వాళ్ళ అక్క వాళ్ళది ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఫంక్షన్ చూసుకొని లంచ్ చేసుకొని వచ్చేటప్పుడు ఈ చెట్లు ఇవన్నీ చెట్లు తీసుకుంటాం. మంచి మంచి చెట్లు తీసుకుంటాం. ఏ కింద పడుతుంది, దిగు కింద పడతావు. అమ్మున అడ్వాన్స్ హ్యాపీ దీపావళి చెప్పు అందరికి. చెప్పు అందరికి నిలబడ ఫోటో తీసుకో. అక్కడ నిలబడి అందరు సేమ్ డ్రెస్సులు వేసుకోరు కానీ కలర్లు వేరే. ఇద్దరు ఇటు అటు, ఇద్దరు ఇటు. ఇది నా సంస్థానం, జాగ్రత్త. ఇటు సైడ్ మిట్ట మీద మంచిగా వస్తాయి. ఎవరు అమ్ము నైట్ తక్కువ అయిపోయింది. ఏవో కలలు ఆగవే తెలుసా నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము మా పిల్లల నర్సరీ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ చెట్లు, పూల చెట్లు అవన్నీ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. అయ్యో తీసి పక్కన పెట్టు దానవి. కింద పట్టుకో కింద మట్టి అది పట్టుకో కింద కవర్ పట్టుకోవాలి. రేపు ఇటు ఇగో ఆడ ఇటు సైడ్ పెట్టేసి పెట్టేసి ఇట్లా పెట్టి ఆడ పెట్టా అన్నే. ఇంకా ఈరోజు మా ఇంట్లో మా జానవి చెట్లన్నీ సెలెక్ట్ చేస్తుంది. ఏ వైట్ వద్దు, ఆల్రెడీ వైట్ పైన ఉంది. పూర చెట్ల పెట్టదు అన్ని తీసుకో. ఏం చూస్తున్నావు? ఇదొక చెట్టు. అమ్మ మీకు పూలు ఏమైనా కావాలా? అట్లా చూడొద్దు, పూలు తీసుకుంటే నేను నిలబడాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఉండొద్దు, గిరా ఖరాబ్ అయిపోతుంది. తీసుకో అక్కడ పెట్టేసి ఇక పెట్టు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి. ఇక మందారం చెట్టు తీసుకో, 2 మందారం తీసుకో. ఏంది ఇవి తీసుకుంటావా? కానీ మనిషికి రూపీస్ ఏ దీంట్లోనా? ఆల్రెడీ రెడ్డి తీసుకుందా అక్క? పెట్టుకోడా పిచ్చి జానవి తీసుకుంది. పింక్ తీసుకుంది. ఏంది
ఆరెంజ్ షర్ట్ అక్కడ 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 పెట్టేసి. ఇంకేం తీసుకుంటున్నావే? ఏంది అది? ఉట్టి వీటి మీదకి ఏగా వద్దు మనం. ఇంకో కలరే అదేనా? తీసుకో. ఎల్లో ఆర్డర్ తీసుకున్నాం మమ్మీ, అది ఒక్క తీసుకో, ఆ కలర్ తీసుకో, అది పెట్టరా పో. ఎవరిగా నువ్వు తీసుకున్నావా? గిది ఎందుకు ఈ కలర్ ఎందుకు జానవి? గిది గిది ఎందుకు గిది? సో ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే ఈ చెట్లు తీసుకున్నాం. సో ఇలా మా జానవి మా గాయత్రి సెలెక్ట్ చేసిన చెట్లు. సో కుండీలు వచ్చేసి మేము వైట్ కలర్ కుండీ తీసుకుంటున్నాం. సో ఎందుకంటే మా బాల్కనీ బ్లాక్ కలర్ బండలు ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి వైట్ అయితే కొంచెం అట్రాక్ట్ ఉంటాయని చెప్పేసి వైట్ తీసుకుంటున్నాం. సో ఫైనల్గా మేము ఈరోజు చెట్లు అయితే ఇవి తీసేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడే సౌత్ ఇండియాకి వచ్చినాం. సో ఫుల్ ట్రాఫిక్, మొత్తం రోడ్డు మీద మొత్తం జనాలు ఉన్నారు. షాపింగ్ మాల్ గిట్ట ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మా జానే వారి కింద బండ్లు పార్కింగ్ చేసి పైకి వస్తుంది. ఇదా లడ్డు బాస్ లెక్కున్నావు. లడ్డు బాస్, లడ్డు పాయింట్, లడ్డు షర్ట్, లడ్డు ఫేసు, నువ్వు బక్క బాస్. ఇది బాగుంది డ్రెస్, ఇదైతే నాకు నచ్చింది. ఇది ఇటే బాగుంది కానీ ఇట్లా డబల్ వద్దే. ఇగో ఇట్లనే డబల్ వద్దు, ఇట్లా సింగిల్ బాగుంటాయి. అంటే ఇది ఉండని ఆప్షన్ అది. ఇది చూడు, ఎందుకు నాకు పల్సగా అనిపిస్తుంది. అంతే ఉంటుంది ఇది. ఓకే మేము పట్టుకోనికి వచ్చినా మీకు. చూడు ఫ్రెండ్స్, ఇది షాపింగ్ చేసుకుంటే మొత్తం ఇలా పని అయిపోయినా. గాయత్రి ట్రైల్ వేసుకొని చూసుకోండి. అప్పుడు జాను ట్రైల్ వేసుకొని వస్తారా? ఇక్కడ నుందా? ఇగో జాన్ ఇక్కడనే పో. ఇగో చూడు గాయత్రి ఇట్రా. ఈమెమో ఎంకుతుంది, 38 లేదు. లే అది బాగాలేదా? జానా చిన్న చిన్న చెట్టులు తీసుకుంటా ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా పింక్. నీకా బానే. డాడీ డాడీ నీ ఫ్లోర్ కు పోయి పా తీసుకుందాం. నీ అయిపోయినాక నేను నా ఫ్లోర్ పోతా. నీకు ఇప్పియమా? బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ లేవు మన పైసలు, కొన్నే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు లేవు. ఒకటి అంటే ఒకటి మైనస్ చేయాలి ఇప్పుడు మీరు. అవు మరి అంతే, మళ్ళీ మీరు ఇష్టమైన పట్టుకుంటే ఎట్లా నడు. ఇది స్టూడియో, ఇది ఈ పైకన్ నడు అంతే ఇక. సరే నడు, మళ్ళీ మనం పైసలు వచ్చినప్పుడు వద్దాం. దాని నీవేదా ఫ్రైడ్ రైస్? నడు ఫ్రైడ్ రైవా? చలో.